నమస్తే. జస్ట్ ఇంతకుముందే పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ అయిపోయింది. సో ఆయన ప్రెస్ మీట్లో చాలా ప్రధానంగా ఫోకస్ చేసింది ఏంటంటే తెలంగాణ కూడా ఈ భారతదేశంలో భాగమే, 100% తెలంగాణలో కూడా మేము రాజకీయం చేస్తాం, రాజకీయంగా తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుంది, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ మీ అయ్యే జాగీర్ కాదు అని పవన్ కళ్యాణ్ మాట్లాడిండు. ఆయన కబ్జా మీద కూడా మాట్లాడిండు, అవసరమైతే గవర్నమెంట్ తీసుకోమని చెప్పండి అని మాట్లాడుతూనే ఇంకోవైపున బెదిరిస్తున్నాడు, కేసులు పెడతా ప్రైవేట్ ప్రాపర్టీ అని. ఈ అంశం మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది ఇంకా డిస్కస్ చేయాల్సిన అంశం, ప్రజల్లో కూడా భయంకరమైన చర్చ జరగాల. నా ముందు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు. శ్యామ్ కూడా ఈ అంశం మీద చాలా గట్టిగా తన ఫేస్బుక్లో కానీ మీడియా ఛానల్స్తో మాట్లాడుతున్నాడు. శ్యామ్ నమస్తే, మీకు ఎట్లా అనిపించింది పవన్ కళ్యాణ్ ఓవరాల్ ప్రెస్ మీట్? రాజకీయ పరిణితితో చాలా గొప్ప రాజకీయ జ్ఞానిలాగా మాట్లాడినట్టు కనబడుతుంది, ఎందుకంటే ఆయన చెగువేరా, సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళందరి, అంబేద్కర్ పేరుని, భారత రాజ్యాంగాన్ని, గద్దర్ని, ఇవన్నీ పేర్లు పలుకుతా ఉంటాడు ప్రతి సందర్భంలో. ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటాడు, భారతదేశము, ధర్మం గురించి మాట్లాడుతుంటాడు. ఎట్లా అనిపించింది ఆయన ఓవరాల్ స్పీచ్ లో? మీరు తీసుకున్న పాయింట్స్ ఏంటి? సినిమా హీరోని హీరో లాగా గౌరవిస్తాం. బాలీవుడ్ హీరో అయినా, హాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయినా హీరోని హీరో లాగా గౌరవిస్తాం. పవన్ కళ్యాణ్ అంటే మాకు కూడా హీరోగా అభిమానమే. నేను ఇప్పటికీ స్టిల్ నో, మీకు తెలుసో తెలీదో, నా కారులో ఇప్పటికీ మేము ఎప్పుడైనా చెన్నైకి వెళ్ళినా, విజయవాడకి వెళ్ళినా జల్సా సినిమా పాటలు పెట్టుకొని వింటాను. మీరు జలకర సీన్ అని అడగండి, మా పార్టీలో ఉన్నటువంటి మత్స్య దేవేంద్ర, అంటే నేను ఆ దేవేంద్ర అన్న గారిని అడగండి, ఇంకెవరైనా సినిమానే. మేమేమంటున్నాం అంటే మా ప్రాంతం విషయంకి వచ్చేసరికి మాతోని ఎవరైతే రాజకీయంగా ఘర్షణ పడతా ఉన్నారో వాళ్ళతో మాకు సిద్ధాంతపరమైనటువంటి వైరుధ్యం ఉన్నప్పుడు మేము క్రిటిసైజ్ చేశాం. అంతేగాని ఆయన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అభిమానులు మా సారు దేవుడు, మా సార్ని విమర్శించొద్దు అని అంటే, దేవుడు అయితే గుడి కట్టుకో, రాజకీయాల్లోకి రాకు. మీరే అంటా ఉన్నారు రాజశేఖర రెడ్డి లాంటి వాడు నన్ను బెదిరించాడు, వాళ్ళు ఎవరో బెదిరించారు, వీళ్ళు ఎవరో బెదిరించారు. మరి మీరు చేసేది ఏంటి? మీరు డెమోక్రాటిక్ పద్ధతిలో గదరన్న మీ దగ్గరికి వచ్చినప్పుడు భారతదేశం భాగ్యసీమరా బాకినబడరా అని పాట రాపించినప్పుడు, నేను అన్న నా దగ్గరికి వచ్చినప్పుడు, అన్న నాకు లెఫ్ట్ తెలియదు, రైట్ తెలియదు అన్న, నాకు మానవత్వం మీద తెలుసు అన్న అనేటువంటి ఉద్దేశంతో నా పాటలో నేను పెట్టుకున్నాను అన్నాడు. ఆ పాటలు రాసింది కూడా ఎవరు? మాస్టర్ జీ, దళిత కవి. జానీ సినిమాలో పాటలు రాసింది మాస్టర్ జీ, దళిత కవి. నారాజుగా కురమా అన్నయ్య పాట రాసింది ఎవరు? దళిత కవి మాస్టర్ జీ. ఓకేనా? గుడాంబ శంకర్ లో పాటలు రాసింది ఎవరు? కిల్లి 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 నాగమల్లి అనేటువంటి పాట రాసింది ఎవరు? మాస్టర్ జీ. ఇలా 100 పాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కురం పట్ల గాని, పవన్ కళ్యాణ్ గారి రాజకీయంగా ఆయన పట్ల మాకు వ్యక్తిగతంగా ఏ వర్గాలకు కూడా కోపం లేదన్న తెలంగాణ బిడ్డలకు. ఆయన అంటే మా అందరికి కూడా హీరోగా అభిమానమే. కానీ మీరు అన్నారు కదా, జాతీయవాదం ముసుగులో మీ ఇంకెన్ని రోజులు ఈ ప్రాంతీయవాదాన్ని మీరు మరాఠీ వాళ్ళం తెలంగాణ ఇలా అంటారు అని అంటా ఉన్నారు. మేము కాదని అంటలే పవన్ కళ్యాణ్ గారు, కానీ అదే జాతీయవాదం ముసుగుతోని మా జాతి సంపదని పక్క రాష్ట్రం వాడు దోసుకొని పోతే మేము గలవ ఎత్తొద్దా? మీరు అంటా ఉన్నారు, మార్వాడీలు అంటా ఉన్నారు, తమిళ అక్కడ ఇక్కడ అంటా ఉన్నారు. ఎందుకు ఏర్పడ్డది తెలంగాణ? మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు 60 ఏళ్లలో అందరం తెలుగు వాళ్ళు అనేటువంటి ముసుగుతోని మాకు 30 ఉద్యోగాలు ఇచ్చి మీరు 70 ఉద్యోగాలు దోసుకుపోయారని శ్రీకృష్ణ కమిటీ లెక్కలతో సహా పాలకుల దృష్టికి తీసుకెళ్తే కదా తెలంగాణ విభజన అయింది. తలుపులు మూసి ఇచ్చారంటారు. మరి మూసి చెప్పితే ఏం చేస్తారు మీరు? అటు లగడపాటి తప్పు, సారీ టు సే, వాళ్ళు లగడపాటి వచ్చి పెప్పర్ స్ప్రేలు కొడుతుండీ. ఏం చేయాలి చెప్పండి? పార్లమెంట్ మీరు డెమోక్రాటిక్ పద్ధతిలో చర్చ జరుగుతుంటే చర్చలు జరగనియరు. మరి ఏం చేయాలి? అలాంటప్పుడు ఏం చేస్తారు చెప్పండి? మేము విభజనకు అనుకూలమే కానీ తలుపులు మూసేయడానికి వ్యతిరేకం అంట. అయ్యో ఇది భలే ఉన్నది. 2 కళ్ళ సిద్ధాంతం. చంద్రబాబు ఆయన అంటున్నది ఏంటంటే, నన్ను తెలంగాణలో రానివ్వట్లేదు, ఈ ఆంధ్ర తెలంగాణ విభజనతో మీరు రాజకీయం చేస్తున్నారు. ఎంతకాలం ఇది మీ జాగీరా? ఇది మీ అయ్యా జాగీరా? ఎవరయ్యా? మీ అయ్యా జాగిరి కాదు, మా అయ్యా జాగిరి కాదు. తెలంగాణ ప్రజల అయ్యేలా జాగిరి, తెలంగాణ అవ్వాల జాగిరి. ఓకేనా? ఆంధ్ర వాళ్ళది. నేను కూడా ఆంధ్రాకి వస్తే ఆంధ్రాని గౌరవిస్తా, ఉత్తరాంధ్ర జానపదాలను గౌరవిస్తా, రాయలసీమ కల్చర్ ని గౌరవిస్తా, గుంటూరుని గౌరవిస్తా, అందరిని గౌరవిస్తా. అంతేగాని మా తెలంగాణ యాసను అవమానించింది ఎవరు? మా తెలంగాణ భాషను అవమానించింది ఎవరు? మా తెలంగాణలో రౌడీల క్యారెక్టర్లు ఉంటాయండి. మీరు మా సామాజిక న్యాయం అన్నారు. మా అన్న పార్టీ పెట్టినప్పుడే 2009 నుంచే మేము సామాజిక తెలంగాణ పైన మేము ఫైట్ చేసాము, బీసీలకు టికెట్లు ఇచ్చాము. రైట్, మంచిదే కాదంటలే. ఆయన ఎవరి గురించో మాట్లాడుకుంటూ ఆ తమిళనాడులో ఉన్నటువంటి సినీ పరిశ్రమను హైదరాబాద్కు తీసుకొచ్చింది ఎవరు అంటారు? ఎవరున్నారండి తెలంగాణ బిడ్డలు? ఒక్క హీరో పేరు చెప్పండి, ఒక్క హీరో పేరు చెప్పండి. సార్ రైట్, 50 ఏళ్ళు అంటారు కదా, ఉమ్మడిగా కలిసి ఉన్నాం అంటారు కదా మీరు. 50 ఏళ్లలో మా తెలంగాణ హీరో కానీ, హీరోయిన్ కానీ, డైరెక్టర్ కానీ ఎవరండి? చిరంజీవి గారు ఎవరు? వాళ్ళ అన్న. నాగబాబు గారు ఎవరు? వాళ్ళ అన్న. అల్లు అర్జున్ గారు ఎవరు? అల్లు అర్జున్ తమ్ముడు ఎవరు? నాగబాబు గారి కొడుకు హీరో, నాగబాబు గారి కూతురు హీరో. సినిమా డైరెక్టర్లు మీరే, సినిమా హీరోలు మీరే, సినిమా హీరోయిన్లు మీరే.
ఇది సామాజిక న్యాయం కిందకి వస్తుందా చెప్పండి? పోనీ ఒకటే కులం వాళ్ళు మళ్ళీ పోనీ సరే, ఇప్పుడు తెలంగాణ మీద ఇంత ప్రేమ ఉందంటుండే, మరి తెలంగాణ విభజన అంటే ఆంధ్ర విభజన జరిగినప్పుడు 11 రోజులు అన్నం తినలేదు అన్నాడు మళ్ళీ ఈయన. ఇప్పుడు దానికి సమాధానం చెప్పడు. లేదు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీరు మరి అది కూడా మరి అప్పుడే దానికి ఏం సమాధానం చెప్తున్నాడు ఆయన అంటే, ఎస్ మీరు తలుపులు మూసి ఇచ్చారు కాబట్టి నాకు బాధ అనిపించింది, అన్నదమ్ముల్లా కలిసినటువంటి 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని మీరు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి కోణంలో విడదీశారన్నది ఆయన ఆలోచన. దాసు శ్రావణ్ గారి గురించి మాట్లాడారు, ఆయన లేడామా పార్టీలో అని చెప్పుకుంటూ పాశం యాదగిరన్న మా ఇంటికి వచ్చే 2 గంటలు కూర్చున్నాడు. గద్దరన్న నన్ను అరే అని పిలిచేంత చనువు ఉండేది నాకు అన్నకు. గద్దరన్నకు నేను కారు కొనిచ్చిన, సహాయం చేసి ఎవరైనా సాటుకుంటారా అన్న? ఇది ఎంత దుర్మార్గం చెప్పండి. బండి గురించి కూడా చెప్తారా? చెప్తారా చెప్పండి. సరే ఓకే, అది మీ రాజకీయ సంస్కారం అని అనుకుంటాం, మీకు కాదనట్లే. మీరు నక్సలేట్లు ప్రభావిత ప్రాంతాలకు ఆదిలాబాద్ అడవులకు పోయారు, గోండు దగ్గర పోయారు, చెంచుల దగ్గర పోయారు అంటారు, ఆదివాసీ గూడాల దగ్గర పోయారు అంటారు, లంబాడి గిరిజన తాండాల దగ్గర పోయారు, సంతోషమే. సహాయం చేసి ప్రచారం చేసుకుంటుర్రు మీరు అని అంటే దాని వెనకాల మీ రాజకీయ ఎజెండా దాగి ఉంది, మీకు మానవత్వం అనేటువంటి హృదయంతో మీరు ఇవ్వలేదన్న కదా అర్థం. మహేష్ బాబు గారు కూడా చాలా మంది క్యాన్సర్ పేషెంట్లకు సహాయం చేశారు, చాలా మంది హీరోయిన్లు చేశారు. ఆయన సినిమాలో నటించినటువంటి ఒక చిన్న క్యారెక్టర్ చేసినటువంటి ఒక గిరిజన క్యారెక్టర్ చేసినటువంటి ఒక అమ్మాయి మొన్న ఫ్లడ్స్ వస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చింది, గుర్తుందా మీకు? ఇప్పుడు తెలంగాణ ప్రజలు సినిమా చూస్తేనే కదా మీకు కూడా రెమ్యూనరేషన్ వచ్చింది. రామోజీ ఫిలిం సిటీ ఆంధ్రలో ఉందా, తెలంగాణలో ఉందా? భూములు ఎవరి పీల్చే గాలి అంతా ఎవరిదన్నా. నాకు తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ లేదు. ఎస్ మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ ప్రజలు చాలా మంచి వాళ్ళు, తెలంగాణ పాలకులే దుర్మార్గులు. ఎస్ మేము కూడా అదే అంటున్నాం, ఆంధ్ర ప్రజలు చాలా మంచి వాళ్ళు, తెలంగాణ ప్రజలు ఇంకా మంచి వాళ్ళు. ఆంధ్ర పాలకులే, చంద్రబాబు నాయుడే దుర్మార్గుడు, టీజీ వెంకటేశే దుర్మార్గుడు, లగడ పార్టీ వాడే దుర్మార్గుడు, కిరణ్ కుమార్ రెడ్డి దుర్మార్గుడు, నల్లారికి కిరణ్ కుమార్ రెడ్డి దుర్మార్గుడు, మీసాలు లేని రోషే దుర్మార్గుడే. మా అన్నలు మా అక్కలు చచ్చిపోయిరన్నా. కాబట్టి ఇది మా మా ఆత్మ గౌరవం మీద దాడి చేసినప్పుడు తెలంగాణ తిరగబడుతుంది. ఎస్ మీరు తమ్ముడు సినిమా తీయండి, జాని ఇంకో 10 సినిమాలు తీయండి, మేము ఆదరిస్తాం, చూస్తాం, అంతవరకే. కానీ మీ నాయకులు మీరు గద్దరన్న అంటే అంత ప్రేమ ఉందంటారు కదా, ఇదే పార్లమెంట్ వేదికగా అమిత్ షా అన్నట్టయినా గద్దరన్న అవమానించిండండి. మీకు అంత ప్రాణం ఉంటే మరి ఎందుకు మాట్లాడలేదు మీరు చెప్పండి? రైట్ పాయింట్ ఇది. అవునా కదా? అర్బన్ నక్సలైట్ అన్నాడండి, మీతో కూడా కలిసింది కదా పవన్ కళ్యాణ్ గారు, మరి మీరు కూడా అర్బన్ నక్సలైట్ అన్నా? ఎంత దుర్మార్గం అన్నా? లెఫ్ట్ వింగ్ అంటారు, మీరు ఏ వింగ్ నుంచి వచ్చారు? ఇప్పుడు సిపిఎం అదే ఇప్పుడు సిపిఎం గురించి మాట్లాడుతా ఉన్నాడు. మీరు ప్రపంచ కార్మికులారా ఏకంగా అంటారు, ప్రాంతీయవాదానికి మీరు ఎలా పరిమితం అవుతారండి, అందుకే మీ పార్టీకి ఆదరణ లేదు అంటారు. రైట్, వాళ్ళకి ఆదరణ లేదు పక్కన పెట్టండి. మీ చంద్రబాబు నాయుడుకి ఏమైనా ఆదరణ ఉందా? 2 కళ్ళ సిద్ధాంతం అన్నా ఆయనకు. ఆయన చంద్రబాబు నాయుడు ఎవరి మీద చెప్పులు ఇసిరేశాడు? అలా మావ మీద వేశాడు. ఎన్టీ రామారావు గారు ఏ అస్తిత్వం కోసం పనిచేశాడు? తెలుగువాడి ఆత్మగౌరవం అనేటువంటి అస్తిత్వవాదం కోసం పనిచేశాడు. ఎన్ని రోజులు ఉంటాయి ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలో, వీటిని బొందబెట్టండి అన్నాడు. అదే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు? రాజకీయ అవకాశవాది కదా. మీరు లెఫ్ట్ నుంచి పోయి రైట్ వింగ్ ఎందుకు పోయారు అంటే, ఇక్కడ ఆదరణ తగ్గిపోయింది కాబట్టి నేను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కావాలంటే ఇంకో పార్టీలో మీకు సిద్ధాంతం ఇప్పుడు స్పష్టంగా కనపడుతుంది కదా, మీకు సిద్ధాంతం ఐడియాలజీ లేదు. ఎవరన్నారు ఇది హిందువుల పార్టీ కాదు, ఇది హిందీ వాళ్ళ పార్టీ అని నేను అన్నానా? చెప్పండి, నేను అనలేదు కదా. ఇంగ్లీష్ చచ్చిపోతుంది, సారీ తెలుగు చచ్చిపోతుంది, మరి హిందీ. ఆకునూరు మురళి లాంటి సార్ ఏమన్నారు, ఆంధ్రప్రదేశ్లో మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్తో పాటు మిగతా లాంగ్వేజెస్ నేర్చుకోండి, ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీషే కావాలన్నాడు. ఇప్పుడు ఏమన్నారు తెలుసా పవన్ కళ్యాణ్ గారు, ఎందుకండి మీకు ఇంత తెలుగు అంటే ఇంత మీకు పగ కషి చచ్చిపోతుంది, ఎందుకు నేర్చుకోవాలన్నాడు. అదే హిందీ నేర్చుకోవాలని బీజేపీ వాళ్ళు రుద్దితే మాత్రం అప్పుడు తెలుగు చచ్చిపోదంట. కాబట్టి మీరు మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మీరు అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులని వీళ్ళని అంటే ఎట్లా చెప్పండి? పెద్ద మనిషి సరే నీ గద్దరన్న అరే అన్నాడు అనుకో, అంత చనువు ఉంది కదా. పాశమన్న కూడా నీ ఇంటికి పిలుచుకొని ఆయన అన్నాడు అనుకో, అరే నన్ను ఒక ఏమంటారు, నేను పెద్దవాడిని, ఆయన పెద్దవాడు, నేను తమ్ముళ్ళు అంటూ నన్ను అన్నాడు అని అనుకో, తప్పే ఉంది. తనకు కల్లారా చూసిండు కదా. వాళ్ళ పార్టీ కార్యకర్తలు అంత పెద్ద ఎత్తున బూతులు తిడుతుంటే మరి ఈయనేం ఆపగలిగిండు? వాళ్ళు ఆపడు. ఇప్పుడు కొంతమంది రాజకీయ పరిణితి లేనటువంటి వ్యక్తుల్ని తెలంగాణ ప్రెస్ మీట్ లోనే పక్కన పెట్టుకుండు కదా. ఒక మహిళనండి, ఒక చెల్లెని, చెల్లె ఉస్మానియా బిడ్డ, ఒక చెల్లె, ఆ చెల్లెని ఎంత అసలు చెప్పరాని కామెంట్స్ పెడుతున్నారు. మీరు తిట్టండి, మా పాలకులను తిట్టండి. మా తెలంగాణలో ఎవరైతే మీరు కాంగ్రెస్ నాయకులు అయితే కాంగ్రెస్ నాయకులు వీళ్ళు వాళ్ళే చెప్తారండి. కాంగ్రెస్ అంటే ప్రేమ ఉంది. మీరు పహల్గామ్లో దాడి జరిగితే మీరు మాట్లాడలేదు, పాకిస్తాన్ తీవ్రవాదుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు, పాకిస్తాన్ ప్రేమికుడు అని చెప్పేసి దయాకరణ గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. మరి ఇదే ఆంధ్ర తెలంగాణలో పాకిస్తాన్తో పోలీసులు కదా నీ బీజేపీ ఎంపీలు, మరి ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? సరే ఆయన ఏ కోణంలో మాట్లాడినా ఆయన అద్దెకి దయాకరణ చెప్పుకుంటాడు. ఎంత అవకాశవాద రాజకీయాలు చెప్పండి.
కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీ కార్యకర్తలకు ఇప్పుడు సంస్కారాన్ని నేర్పించుకోండి. తెలంగాణ విభజనకి నీకు అంత ఇబ్బంది అని నువ్వు అంటున్నావు. మరి తెలంగాణ విభజనకి బీజేపీ కూడా సహకరించింది, అదే బీజేపీ సహకరించలే కదా, బీజేపీ అడ్డుపడ్డది కదా. దాని తర్వాత బిల్లుకైతే మద్దతు ఇచ్చింది కదా ఆ రోజున. అవును, మరి ఇప్పుడు అదే పార్టీతో నువ్వు పొత్తు పెట్టుకున్నావు కదా ఆంధ్రప్రదేశ్ లో. పెట్టుకున్నాడు కదా. మరి అదే అదే ఈయన ఇప్పుడు ఆయనకు అనుకూలంగా ఆయన మాట్లాడుకొని స్టేట్మెంట్లు పాస్ చేస్తాడన్న. మేము మార్వాడి గో బ్యాక్ అన్నా ఇంకోటన్నా మేము స్పష్టంగా చెప్పాం. ఎస్, గో బ్యాక్ అంటే ఏంటి అన్న అర్థం. కేసీఆర్ మా ఊరుకు రాకంటే ఏంటి అర్థం, ఊళ్ళకు మొత్తం వెళ్ళిపోమని కాదు కదా. నువ్వు ఇచ్చినటువంటి హామీలో నినాదం అంతే. గో బ్యాక్ అంటే ఏంటిది? ఇప్పుడు ఇడ్లీ బ్యాగ్ గో బ్యాక్ అనగానే ఇడ్లీ పోయిందా? ఇడ్లీ అమ్మకుండా పోయిందా? వెంకన్న అప్పుడే అసలు రాజకీయ పరిణితి లేనట్టుగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. వెంకన్న అప్పుడే రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు, మీరు రొయ్యలు అమ్ముకోవచ్చు, మీ కుక్కడపల్లి ఏమంటారు కేబిహెచ్పిలో ఇడ్లీ బండిలు కూడా పెట్టుకోవచ్చు. మీరు అన్నదమ్ములు ఇద్దరు ఉంటే ఆస్తి పంచు కూర చెప్పు. అరే మనం అన్నదమ్ములాగా విడిపోయి అద్భుతంగా కలిసి ఉంటున్నాం. 12 ఏళ్ల నుంచి ఆంధ్ర అన్నలు అక్కలు రాయలసీమ అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు హైదరాబాద్ లో బతుకుతున్నారన్న. ఎవరి మీద దాడి చేశారో తెలంగాణ బిడ్డలు? మార్వాడిలో దాడి చేశారు కదా. మార్వాడిలో అన్ని కులాల వాళ్ళని కొట్టారు, మార్వాడి వాళ్ళే అన్ని మతాల వాళ్ళని తిట్టారు. మీరు ఎలా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు? మీరు జాతీయవాదం ముసుగులో ప్రాంతీయవాదాన్ని ఉన్నటువంటి దోసుకొని పోవచ్చా? తప్పు కదా. ఇక్కడ రాజకీయం చేస్తా అంటున్నాడు. సరే, ప్రజలు న్యాయ నిర్ణేతలు ఇక్కడ ప్రజల సమస్యల మీద మాట్లాడతా ఉన్నదాకానేమో సపోర్ట్ చేయకుండా 12 సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్నా, ఇక్కడ సైలెంట్ గా ఉండను అంటాడు. సరే, ఇప్పుడు ప్రజా సంస్థల పైన కొట్లాడండి. మోడీ గారితో కొట్లాడి మాకు రావాల్సినటువంటి మా కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ తీసుకురండి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురండి, మా నవోదయ పాఠశాలలు తీసుకురండి, ప్రత్యేక హోదా. నేను డిప్యూటీ సీఎం చేస్తే మీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చినవా, ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చినవా, ఏం తెచ్చినావు చెప్పు. వాళ్ళతో నువ్వు కొట్లాడలేకపోతున్నావు, ఇక్కడేం కొట్లాడతావు? నువ్వు కొట్లాడు, వద్దంటలే, ప్రజా సమస్యల పైన కొట్లాడు, తప్పులేదు. బలహీన వర్గాలు అంటున్నావు, పూలే అంటున్నావు, అంబేద్కర్ అంటున్నావు, భగత్ సింగ్ అంటున్నావు, మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి అయితే అంటున్నావు. మరి చంద్రబాబు నాయుడు కమ్మాయన, ఆయన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కాప్ అయినా, ఈయన ఉప ముఖ్యమంత్రి, అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన రెడ్డి అయినా. మరి మిగతా కులాలకు నేను రాజ్యాధికారం ఇస్తాను నాకెందుకు అని మాత్రం అంటలేడు. అంటే ఓడ దాటినాక ఓడ మల్లయ్య దాటి చెరువు కబ్జా మీద కరెక్ట్ గా మాట్లాడేట్టు అనిపించింది నాకేం. ఆయన ఇప్పుడు నేనేదో పశువులకు గడ్డేసుకోవడం కోసం ఏదో చేసుకున్నాను అంటుండు. మీరే ఆధారాలతో సెంటిమెంట్. ఆవులని నేను 70 ఆవులను పెంచుతున్నా. రాజస్థాన్ లో అన్ని చచ్చిపోతుంటే ఆవులు ఎందుకు మాట్లాడలే? రాజస్థాన్ లో నేను కాకపోతున్నా, రాజస్థాన్ లో కష్టాలు మాకు తెలుసు. కబ్జా వెనుక ఈ సెంటిమెంట్, మత సెంటిమెంట్. ఇప్పుడు అప్పుడు ఆయనే అన్నాడు ఇది హిందువుల పార్టీ కాదు హిందీ వాళ్ళ పార్టీ అన్నాడు. వాళ్ళ ఇంట్లోనే పాషిపోయిన లడ్డూలు దానికి ఆధారం లేదు. ఓకేనా, చాలా మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్నారు, దానికి ఆధారం లేదు. నాగేశ్వరరావు గారిని కోడ్ చేస్తూ నేను ఎక్కడ అమిత్ షా అని చెప్పేసి ఏదైనా ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే మాట్లాడు. మీరు మాట్లాడినటువంటి ఆరోపణలన్నిటికీ ఎవిడెన్స్ ఉన్నాయా చెప్పండి. నేను కూడా నాగేశ్వరరావు కబ్జా అయితే తీసేసుకోండి అంటాడు, సింపుల్ ఒకటే లైన్. సరే, అది ప్రభుత్వం ఇప్పుడు కదన్నా, వీళ్ళంతా ఒకటే, లోపలికి వస్తే కేసులు పెడతాం అంటాడు. సరే పెట్టుకోను, ఏమైనా పెట్టుకో, మీకు ఉన్నది ఆల్రెడీ అదే కదా. అక్కడ ఇప్పుడు అంత కోపం వచ్చింది కదా నీకు, తెలంగాణ ప్రజలంటే అంత ప్రేమ కదా, మీరెవరు రావద్దని కబర్దాం వచ్చి తీరుతా ఉంటున్నాను కదా. ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఒక జర్నలిస్ట్ మీద అక్రమంగా కేసు పెట్టి మరి అక్కడికి ఎందుకు రప్పించారండి? 3rd డిగ్రీ చేశారు, కొట్టారు కదా, అనని పదానికి. మరి దాని మీద ఎందుకు మాట్లాడలేదు? ఎన్ని మాట్లాడే. ఇప్పుడు అదే పిఠాపురం అనేటువంటి మల్లాం గ్రామంలో సురేష్ అనేటువంటి ఒక ఎలక్ట్రికల్ పని చేసుకునే పిల్లగాడు అన్న మాలలో పిల్లగాడిని కొట్టి చంపేసి మా పిల్లగాడు చచ్చిపోయిందని పిఠాపురంలో వాళ్ళందరూ రోడ్డుకి ధర్నా చేస్తూ ఉంటే మా కుల నాయకుడికి వ్యతిరేకంగా మీరు ధర్నా చేస్తారా అని వాళ్ళకు మంచినీళ్ళు లేకుండా, కూరగాయలు అమ్మకుండా, పాలపేట అమ్మకుండా గ్రామ బహిష్కరణ చేశారు తెలుసా. అప్పుడు న్యూస్ వచ్చింది, దాని మీద మాట్లాడలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. మీరేమో ఎక్కడికైనా పోవచ్చు, ఎవరెక్కడైనా అంటారు, మీకు మాత్రం మాట్లాడొద్దా? ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఇంకో ఆయన మీద కేసులు పెడతారు. ఇది ఎక్కడి డెమోక్రసీ? మీరు ఎట్లా 2 కళ్ళ సిద్ధాంతం? ఏం నేర్చుకోవాలా? మీరు రాజకీయ పరిణితి చెందాలి, ఓకేనా. ఈ సినిమా డైలాగులు మాకు కూడా ఇష్టమే, కానీ రాజకీయ డైలాగులు వేరుంటాయి. ఏ రాజకీయ నినాదం వెనకాల ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో మాకు తెలియదు. నీ నినాదం వెనకాల మీ సొంత ప్రయోజనాలే దాగున్నాయి పవన్ కళ్యాణ్ గారు. మీరు చెప్పండి, జనసేన ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తావా? ఓ బీసీని ముఖ్యమంత్రిని చేస్తావా? ఓ ముదిరాజునో, పద్మశాలినో, గౌడునో, ఒక యాదవ్నో, ఒక మాలనో, మాదిగనో చేస్తావా? ఎన్ని రోజులు వెళ్తారు చెప్పండి? కమ్మోళ్ళు, రెడ్డోళ్ళు, ఇప్పుడు కాపోళ్ళకు పార్టీ ఉందని మీ మంటలే ఆయనే చెప్పాడు స్వయంగా. ఆ తెలంగాణ వాళ్ళకు తెలంగాణ అనేటువంటి పిచ్చి ఉన్నది, కానీ మన ఆంధ్రాలోనే మనందరం కమ్మలం, కాపులం, రెడ్డి అనేటువంటి పిచ్చి ఉంది అని ఆయన చెప్తున్నాడు. మరి ఎవరికి మరి మిగతా వర్గాల దగ్గర రాజ్యాధికారం లేనట్టే కదా, మీ పార్టీలో జెండాలు మోయాలన్న వాళ్ళు. కాబట్టి మేమేమంటున్నాం అంటే సామాజిక న్యాయ సూత్రం మీ నోటికే పరిమితమైంది తప్ప ఆచరణకు వచ్చేసరికి మీరు ఫెయిల్ అయిపోయారు.
కాబట్టి మీరు చేయండి. గద్దరన్న విషయంలో మీరు మాట్లాడింది తప్పు. మీరు సహాయం చేస్తే చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన ఒక రకంగా అవమానించడమే అది. అవమానించడం గద్దరన్న కాదనుకోండి. ఇప్పుడు గద్దరన్న నిజంగా ఆయన బండి కొనుక్కోలేడా? ఆయన ఒకవేళ ఎవరన్నా అడిగితే ప్రపంచంలో ఉన్న గద్దరన్న ప్రేమికులు పైసలు కావాలని కూడా 100 కోట్ల రూపాయలు ఇస్తారన్న. ఆయన కావాలని కూడా చాలా మార్గాలు ఉన్నాయి. అప్పుడే ఆయన సంపాదించుకోవచ్చు. ఆయన సంపాదించుకోవాలి. నిన్ను మంచోడివిగా అరే తమ్మి అనే అటువంటి చనువు ఉంది కాబట్టి వచ్చి నిన్ను అడిగాడే అనుకో, ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే నువ్వు గద్దరన్నని కేవలం ఈ తెలంగాణ వాడు కాబట్టి నేను చేశాను చూడు అని తెలంగాణకే పరిమితం చేస్తున్నావు. నీకు అంత ప్రేమ ఉంది కదా, చలో అమరావతిలో గద్దరన్న విగ్రహం పెట్టు, లేకపోతే మా గూడాంజనది పెట్టు. బండి నీకు ఆ పాట ఏంటి ఇష్టమే కదా, బండి వెనక బండి నువ్వే పాడావు కదా, జంగల్ మరి నీకు ఇష్టమే, గద్దరన్న పాట అంటే నీకు ఇష్టమే. అందశ్రీ గారిది పెట్టు, లేకపోతే ఎంత ప్రేమ ఉంటే అందశ్రీ గారిది పెట్టు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీ పట్ల ఎవరికి వ్యక్తిగతంగా కోపం లేదు. మేము సమస్యలపైనే కొట్లాడుతున్నాం. మీరు ఏం చెప్తారు, ఇంకెన్ని రోజులు ఈ సెంటిమెంట్ అంటున్నారు? కాదండి, నాకు అర్థం కాక అడుగుతా. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళు అయిందండి. అందరూ హిందువులు ముఖ్యమంత్రిగా ఉంటారు, మళ్ళీ హిందువులు ప్రమాదంలో ఉంటారా అండి? ఓకే కాదు, మా ప్రాంతం వచ్చి 12 ఏళ్ళు అయింది, మా ప్రాంతానికి ఏం ప్రమాదం లేదు అంటారు పవన్ కళ్యాణ్ గారు. రైట్, మంచిదే. దేశానికి ప్రధానమంత్రి హిందువు 12 ఏళ్ళు అయిందండి వచ్చి, ఇంకా హిందువులు ప్రమాదంలో ఉన్నారు, ముస్లింలని వాళ్ళ మీద విక్టిమ్ కార్డ్ ప్లే చేసి వాళ్ళు రాజకీయం చేయొచ్చు. వాళ్ళది మాత్రం రాజనీతి. తెలంగాణ వాదంతో పనిచేస్తే మాత్రం మాది విభజన వాదం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్. ఖచ్చితంగా ఈ డిబేట్ జరగాలి. కొంత రాజకీయ పరిణతితో, కొంత విజ్ఞానంతో, పొలిటికల్ ఎజెండా మీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ప్రజలు ఇవన్నీ మీరు మాట్లాడింది గమనిస్తారన్న విషయం మర్చిపోవద్దు. ఇది తెలంగాణ అన్న విషయం అసలే మర్చిపోవద్దు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.